సోనా మసూరి 12 రూపాయలకే లభించును అని బోర్డులు పెట్టారు ఆ రోజున. మరి అంత చేయగలిగినప్పుడు ఇది చేయలేరా? చేత కాదా? తెలివి లేదా? అంతా చేతచ్చు తెలివి ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు గ్రిప్ పోయింది. ఇదివరకు ఎలా చేస్తారో ఇప్పుడు అప్పటికి మళ్ళీ అధికారులు ఈయన మాట వింటలేదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యాపారులు ఈయన మాట వింటలేదు. అధికారులు మాకెందుకు వచ్చిన తలనొప్పి అని ఉన్నారు, వ్యాపారస్తులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఏం చేయమంటారు అని ఎదురు తిరుగుతున్నారు. మేము నష్టానికి ఎట్ట చేయమంటారు అంటున్నారు. అప్పట్లో అయితే గనక నష్టపోతామనేటటువంటి భయాన్ని ఆయన ఎదుట ఎక్స్ప్రెస్ చేసి ఫైనల్గా ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. అదే బాబు గారికి సమస్య. అరే ఒక విషయం సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తులో చేయబోయే పాదయాత్రను అడ్డుకోవడానికే ఇదంతా మెటీరియల్ మొత్తం సిద్ధం చేసుకుంటుందా టీడీపీ? అదే నేను చెప్పాను కదా మొదట. ఇప్పుడు ప్రతిసారి చంద్రబాబు గారు మాట్లాడే ప్రతిసారి జగన్ గురించి తీవ్ర, అంటే ఎప్పుడైనా సరే మీరు జగన్ సభలు ఈయన సభల్ని కంపేర్ చేసి చూడండి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్లలో తను ఏ ప్రోగ్రాంలో ఏది ఎక్కువగా బటన్లు నొక్కడానికే కదా అతను వెళ్ళింది. ఆ అంశం మీదనే మాట్లాడేవాడు. 100కి అక్కడ ఒక అరగంట 30 గంట మాట్లాడితే ఆ దాంట్లో 90% సమయం తను చేస్తుంది చెప్పేవాడు. నవరత్నాలు ఎట్లా చేశాడు, దేనికి ఎంత ఖర్చు పెట్టాడు, ఏది ఎంత అభివృద్ధి చేస్తున్నాము, ఏ